లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మీతో కలిపి కొన్ని నిమిషాలు ప్రభు వాక్యమును పంచుకోవడానికి ప్రభు వారు నాకు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనం అందరం పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము మనము చదువుదాం. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సమయంలో ప్రభు మనకేమి చెప్తున్నానంటే, రాబోయే కాలమున మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు. మేన్ అనగా మరి ఒక కొన్ని గడియల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబడుతున్నాం. ఆ కాలంలో మనకి హాని కలగజేసేది ఏమీ లేదు, రాదు, పని చెయ్యదు అని మీరు విశ్వాసం ఉంచగలిగితే కనుక, నిరీక్షణ ఉంచగలిగితే, ప్రతి సంగతి కూడా నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి దేవుడి వైపు చూడగలిగితే గనక సమస్తము కూడా సమాధానకరముగానే ప్రభువారు మార్చుతారు. సమస్తము కూడా నూతన సంవత్సరమునికి సమకూర్చి మేలుకే ప్రభువారు జరిగించడానికి సిద్ధముగా ఉన్నారు. మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనము ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపి, ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర సమయమును గడిపి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోచున్నట్టయితే గనక ప్రభువారు ఖచ్చితముగా రాబోయే కాలమున సమాధానకరమైన సమాచారమును మీకు తెలియచేస్తాడు. ఆ సమాధానకరమైన సమాచారమును మీకు తెలియజేసి మీ హృదయములను ఆయన ఆనందముతోటి నింపుతాడు. మీ హృదయమును ఆయన సంతోషముతోటి నింపుతాడు. 103వ కీర్తనలో 4వ చరణంలో ఉన్నట్టుగా మీ హృదయమును ఆయన మేలులతోటి నింపుతాడు. మేలులతోటి మీ హృదయము నింపబడాలి అంటే కనుక ఎవరైతే మీ హృదయమును మేలుతోటి నింపుతారో ఆ ప్రభువారి పాదాల దగ్గర మీరు గడిపి నిరీక్షణ కలిగి సమాధానమైన సమాచారమే దేవుని యొద్ద నుండి నేను పొందుకుంటాను అని మీరు నిరీక్షణ ఉంచి దేవుడి వైపు చూస్తూ నాకు మేలుకే చేస్తాడు అని మీరు ప్రభు పాదాల దగ్గర మీ సమయాన్ని గడుపుతూ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెడితే, రాబోయే నూతన సంవత్సరంలో ప్రభువారు ఖచ్చితంగా ఆయన మీ హృదయములను కలవరపడనివ్వకుండా హృదయం నిండా సంతోషము, ఇంటి నిండా ఆనందముతోటి ప్రభువారు నూతన కార్యములు ఇల్లు అంతటిలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. మీ ఇంట్లో నూతన వాతావరణం కొరకు మీరు ఎంతో ప్రయత్నిస్తారు, ఎంతో అలంకరిస్తారు, ఎంతో శుభ్రం చేస్తారు. కానీ ఈ యొక్క అలంకరణ కంటే, ఈ యొక్క శుభ్రాని కంటే ముందుగా మీ ఇంటంతా ఒక చోట సమకూర్చబడి ఇంట్లో ప్రభు ఆ నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాము, నూతన సంవత్సరంలో నీ ఉద్దేశములు ఏమిటో మాకు తెలియచేయండి దేవా, నీ ఆలోచనలు ఏమిటో మాకు తెలియచేయండి దేవా, హానికరమన్నిటిలో మాకు దూరము చెయ్యండి ప్రభు అని కుటుంబం అంతా ఇంట్లో దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని గడిపి నూతన సంవత్సరంలో కుటుంబముతో పాటు అడుగు పెట్టగలిగితే గనక ప్రభువారు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆ విధముగా కార్యము చేయాలి అంటే కనుక మీరు ప్రభు సన్నిధిలో కుటుంబముతో కనిపెట్టి ఆ వాక్కును మీరు పొందుకోగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి మీ యొక్క నిరీక్షణకు తగ్గట్టుగా సమాధానకరమైన సమాచారమును మీకు అనుగ్రహించి రానున్న రోజులలో గొప్ప కార్యములు మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా ప్రభువారు చేసినట్టుగా ఆయన నామానికి మాత్రమే మహిమ కలిగినట్టుగా ప్రార్థించండి. ప్రార్థనతోటి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టండి. దేవుని యొక్క దైవ దీవులను మీరు మీ కుటుంబము పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. Amen.